అయితే అలా కొన్ని సంవత్సరాలు గడిచింది. హస్తినాపురంలో ఒక గ్రామం మీద అర్ధరాత్రి రాక్షస సైన్యం దాడి చేయటం మొదలు పెట్టారు. అక్కడ ఉండే ప్రజల్ని చిత్రహింసలు పెట్టి చంపుతున్నారు. అప్పుడు అక్కడ ఉండే ప్రజలు మమ్మల్ని కాపాడేవాడే లేడా, సరైన సమయానికి సంతాల మహారాజు కూడా దగ్గరలో లేరు అని బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉండే చీకట్లో నుంచి కొన్ని బాణాలు వచ్చి కొంతమంది రాక్షసులకి తగిలాయి. అలా తగలగానే వాళ్ళు అక్కడికక్కడే చనిపోయారు. అలా ఎవరు ఆ బాణాలు ఇటు నుంచి వస్తున్నాయి ఇవన్నీ కనిపెట్టేసరికి మంది రాక్షస సైన్యం చనిపోతారు. ఇక ఆ రాక్షస రాజు కోపం వస్తుంది. వెంటనే ఎవరు నువ్వు, చీకట్లో నుంచి బాణాలు వేయడం కాదు, నీకు ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి పోరాడు అని గట్టిగా అరుస్తారు. అప్పుడు ఆ చీకటి నుంచి ఒక 16 ఏళ్ల బాలుడు బయటకు వస్తారు. అతని కళ్ళు చూడటానికి చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి. అతను చూడటానికి ఒక పెద్ద యోధుడిలా కనిపిస్తున్నాడు. ఆ రోజు అతను ఎంత గొప్పగా పోరాడాడు అంటే అంత ప్రమాదకరమైన రాక్షస సైన్యంలో ఉన్న ఒక్కళ్ళు కూడా అతన్ని ముట్టుకోలేకపోయారు. ఇంతలో సంతాన మహారాజు అక్కడికి వస్తారు. అక్కడ ఈ వీరుణ్ణి చూసి, మా రాజ్యంలో మాకు తెలియకుండా ఎంత గొప్ప వీరుడు ఉన్నారా, అసలు ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగారు. వెంటనే అతను గాలిలోకి ఒక బాణాన్ని వదులుతారు. అది వెంటనే ఆ పక్కనే ఉన్న గంగా నది తీరం మీద పడి ఒక ఆనకట్టలా ఏర్పడి గంగా నది ప్రవాహాన్ని ఆపేస్తుంది. అది చూసి శాంతనుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే గంగా నది ప్రవాహాన్ని ఆపడం స్వయంగా దేవతల వల్ల కూడా అయ్యే పని కాదు. కానీ ఈ కుర్రాడు ఎలా ఆపాడు అని. ఇంతలో గంగా మాత స్వయంగా ప్రత్యక్షమై, కొన్ని సంవత్సరాల ముందు మీకు మాట ఇచ్చా కదా మహారాజా, నీ కొడుకుని పెద్ద యోధుని చేసి నీ దగ్గరకు పంపిస్తా అని. ఇగో నీ కొడుకు, పేరు దేవవ్రతుడు. స్వయంగా విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడి దగ్గర శిక్షణ తీసుకున్నాడు. ధర్మాలని తెలిసినవాడు. ఇక నుంచి అతడి కర్తవ్యం మిమ్మల్ని కాపాడటమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.